హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వంకాయ మసాలా కూరని ఆల్రెడీ చాలామంది చేసి చూపించుంటారండి. అదేవిధంగా నేను కూడా నా స్టైల్లో ఎలా ఇంకొద్దిగా టేస్టీగా ఎలా చేయాలి ఈజీ వేలో అయితే మీ అందరికీ చూపించబోతున్నాను. మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా స్పెషల్ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు ఈ కర్రీ అయితే బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడైతే దీనికోసము ఒక పావు కిలో సెలెక్టెడ్ వంకాయలను అయితే తీసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక పిడికెడు వేరుశనగలను అయితే చక్కగా సిమ్లో వేయించేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా డ్రై కోకోనట్ అలాగే మరికొద్దిగా ధనియాలు వేసుకునేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. లాస్ట్లో ఒక 2 మినిట్స్ ఉంది అనగా మనము ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వుల్ని తీసుకునేసి తెల్ల నువ్వుల్ని చక్కగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవైతే ఇప్పుడు పూర్తిగా చల్లారనిద్దామండి. ఇప్పుడు మనం ఒక కడాయిలో ఉప్పు నీళ్ళని అయితే తీసుకునేసి ఈ ఉప్పు నీళ్ళల్లో వంకాయల్ని ఈ విధంగా 4 సైడ్లు చక్కగా ఘాట్లు పెట్టుకునేసి ఆ వాటర్లో అయితే చక్కగా అన్నిటినీ ఈవెన్గా కట్ చేసుకొని ఆ వాటర్లో ఒక 10 నిమిషాల పాటు మనము ఉండనిచ్చామంటే అవి కలర్ చేంజ్ అవ్వకుండా కరుణెక్కకుండా అయితే ఉంటాయండి. ఈ విధంగా పక్కన పెట్టేద్దాము 10 నిమిషాలు. ఇప్పుడు ఈలోపు ఇవి కూడా చల్లారిపోయాయి. ఇప్పుడు వీటిని అయితే బ్లెండ్ చేసేసుకుందామండి. ఇప్పుడు వీటిని అయితే బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా 2 టమోటాలని తీసుకొని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని దీన్ని కూడా ఒకసారి పేస్ట్ చేసేసుకుందాము. రిక్వైర్డ్ ఉంటేనే వాటర్ తీసుకోండి, లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఈ పేస్ట్లో మనము ఒక గుప్పెడు ఫ్రెష్ కొత్తిమీరని కూడా తీసుకునేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి. దానికంటే ముందు కొద్దిగా ఉప్పు, మరికొద్దిగా పసుపు, మరికొద్దిగా కారము రుచికి తగినంత తీసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ అనేది ఇంకొద్దిగా గట్టిగా వస్తే బాగుంటుంది. నాకైతే కొద్దిగా వాటర్ ఎక్కువయ్యాయండి. మీరు వాటర్ అనేది కొద్దిగా తక్కువ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్టఫింగ్ని వంకాయల్లో చక్కగా స్టఫ్ చేసేసుకునేసి అన్నిటిని కూడాను పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా. దాని తర్వాత మిగిలిన పేస్ట్ని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకునేసి మరికొద్దిగా ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా చెక్క, మరికొద్దిగా లవంగా మొగ్గలు, అలాగే కొద్దిగా జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత 2 ఇలాచీలను కూడా తీసుకోండి. ఇలాచీ ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము స్టఫ్ చేసినటువంటి వంకాయల్ని కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మొత్తాన్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేలాగా, అంటే ఆయిల్లో కలిసేలాగా చక్కగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ నుంచి ఒక 7 మినిట్స్ వరకు చక్కగా వీటిని ఆవిరిలో మగ్గనివ్వాలండి. ఈ విధంగా మగ్గడం వల్ల వంకాయలు అనేది చాలా తొందరగా కుక్ అయిపోతాయి, మనకి ఎక్కువ టైం అనేది తీసుకోదు. చూసారు కదా, ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనము పక్కన పెట్టుకున్నటువంటి మసాలాను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీ రైస్లో కానీ మనకి బాగా సర్వ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు చింతపండు రసాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకునేసి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అనేది సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. నాకైతే కొద్దిగా ఉప్పు అనేది తక్కువ అనిపించిందండి, అందుకని ఉప్పు కొద్దిగా యాడ్ చేసుకునేసి మరొక్కసారి కలిపేసి దీన్నైతే సిమ్లో, అంటే ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో ఉంచేసుకునేసి చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఈ మసాలా అంతా కూడాను వంకాయలకు పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ రైస్లో కానీ, ఇట్లాంటి వాటిలో చపాతీలో కానీ, దేంట్లోకైనా కూడాను వేడివేడి అన్నంలోకైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫైనల్గా మనము కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకునేసి ఈ విధంగా చల్లుకునేసి ఒక్కసారి కలుపుకొని ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంది అని అనిపించినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామంటే వంకాయ మసాలా కూర చాలా టేస్టీగా, గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తారండి, అంత బాగుంటుంది. చూసారు కదా, చాలా అంటే చాలా టేస్టీగా రెడీ అయిపోయిందండి వంకాయ మసాలా కూర. అయితే మీకైతే నచ్చుంటుంది అనుకుంటున్నాను. చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అవుతుందో, ఇలా సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మీకైతే ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని అయితే కొద్దిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడాను చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి.